శాతం 40% ఖాళీకి తిరుగుతున్నాయి బస్సులు. అది మీరు ఇస్తారని చెప్పిన మాటే కదా. ఆ 30% ఎంత అవుతుంది అంతా కలుపుకుంటే అయితే సుమారు 1000 కోట్ల రూపాయలు లేదా 1200 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. దానికి ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు అంటే నా ఉద్దేశంలో ఏమనిపిస్తుందంటే సరే మాట ఇచ్చాం మా పని అయిపోయింది అని ఏదో నేను రాయలసీమను కాదు కానీ చనిపోయిన రాజశేఖర్ ఎక్కడ ఉన్నాడు కానీ మా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు రామనారాయణ గారు ఉన్న సామెత చెప్పారు. ఆయన చెప్పిన సామెత ఒకసారి గుర్తు చేస్తాను అధ్యక్ష. ఆయన కూడా కాకుండా ఏట్లు వచ్చి ఏటి మల్లప్ప ఏటి దాటిన పొరపోడి మల్లప్ప అన్నిటి పొందుతాను అధ్యక్ష. ఆ సామెతలాగా చిన్నది దీనివల్ల పెద్ద ఒరిగేది ఏం కాదు. ఈ కార్యక్రమం ఎందుకు చేయట్లేదు అధ్యక్ష? అది ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయనే ఈ 5 కోట్లు కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టలేదనే ఉద్దేశంతోనే ఆ రోజు మేము ఈ పథకాలను పెట్టడం పనిస్తాం, మేము చర్చిస్తాం. ఇగో మేము ఇచ్చిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్ తప్ప కొత్త స్కీమ్లు మేము పెట్టలేము. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము ఒక 1000 రూపాయలు పెంచుతాం తప్ప, అది కూడా 4 దఫాలుగా పెంచుతాం తప్ప ఇంకా కొత్తగా ఏ పథకం పెట్టలేమండి. మా పార్టీలో గొడవైంది అధ్యక్ష. మా నాయకులు కూడా అందరూ కూడా అయ్యో కాదు ఇది పెట్టు అది పెట్టు ఇది పెట్టు అంటే నో. ఎందుకంటే మాట ఇచ్చామంటే మాట చేయకపోతే మన తాలూకా విశ్వాసత పోద్ది. ఎందుకంటే గత ప్రభుత్వం ఒకేదానికి ఉన్నాం అధ్యక్ష. విశ్వాసత కోసం పనిచేస్తాం తప్ప ఇచ్చిన మాటలు వచ్చి మార్చుకొని గంటకో మాట చేద్దామని ఆలోచన ఎప్పుడు చేయలేదు అధ్యక్ష మేము. కాబట్టి ఇవి చేయకుండా ఉన్నాం అధ్యక్ష. సరే ప్రజలు వచ్చి మీరు ఇచ్చిన మాటలు నమ్మారు, విశ్వసించారు, మీకు అధికారం ఇచ్చారు, మీ అటున్న వాళ్ళు వచ్చి ఇటు మమ్మల్ని కూర్చోబెట్టారు, ఫైన్, మీ యాక్సెప్టెడ్. మేము కాదనుకుంటే అవదే, మేము అంగీకరిస్తున్నాం. కానీ దయచేసి ప్రజలకు ఇచ్చిన మాటలు నమ్మచ్చండి. అది కూడా వేల కొలది ఇందాక డిస్కషన్ జరిగింది బాసు. మద్యపానం చేసేది ఏమైందో నేను ఎందుకంటే నీకు ఆన్సర్ చేయకూడదు, అధ్యక్షుల్ని ఆన్సర్ చేయాలి కాబట్టి నేను మీకు మాట్లాడండి కాదు చెప్తాను దాని గురించి కూడా. ఎందుకంటే డైవర్ట్ అయిపోద్ది, ఎందుకంటే మన సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోద్ది. మళ్ళీ ఢిల్లీకి అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏదో కార్యక్రమం ఉందని ఆయన చెప్తున్నారు. ఇందాక డిస్కషన్ లో చెప్పారు మాకు. అందుకని నాకు ఇంకో 3 మాట్లాడేవారు. మీకు సమయం లేదంటే సరేలే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తాం అందరం ఓకే అని. గుడ్ ఇంటెన్షన్ ఇస్తాం, బ్యాడ్ ఇంటెన్షన్ కాదు, గుడ్ ఇంటెన్షన్. అది కార్యక్రమం అధ్యక్ష. ఎందుకు చెప్తానంటే గత ప్రభుత్వాలు కూడా ఎన్నో పథకాలు ఉన్నాయి, ఎన్నో ప్రతి దానికి ఒక క్యాలెండర్ ఇచ్చాం. ఈ నెలలో వచ్చి ఒక రైతన్న ఎన్నో వైఎస్ఆర్ చేయవద్దు అయితే ఒక నెలలో వచ్చి 0 వడ్డీ అయితే ఈ కార్యక్రమం అలాగే ఇచ్చాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మహిళలకు సంబంధించింది 9 లక్షల సుమారు 9 లక్షల సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష. 9 లక్షల డ్వాక్రా సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష, ఉన్నాయి. వాటి 0 వడ్డీ మనం ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తుంది అధ్యక్ష. ముందు పావుల వడ్డీ ఇచ్చింది, తర్వాత కరెక్ట్గా ఎవరు పే చేస్తే వాళ్ళకి వడ్డీ మాఫీ మళ్ళీ రీఎంబర్స్మెంట్ ఇవ్వడం అనేది చేస్తున్నాం అధ్యక్ష గత ప్రభుత్వాలు చేస్తాం. కానీ ఇప్పుడు ఎంత కేటాయించి తెలుసా అధ్యక్ష? 9 దానికి 100 కోట్లు. పునః ఆ మహిళలకు సంబంధించిందేనే అరకొరగా కాకుండా ఎంత అవుతుందో కరెక్ట్గా చూసి ఓ 10 కోట్లు అటు ఇటు పెట్టుకోవాలి కదా అధ్యక్ష. దానికి 100 కోట్లు. మరి ఏ రకంగా దాన్ని 9 లక్షల సొసైటీకి డ్వాక్రా సొసైటీలు ఉంటే మనం ఇచ్చింది 100 కోట్లు. చూడండి అధ్యక్ష, ఇది ఎంత రియలిస్టిక్ గా ఆలోచన చేస్తున్నారో. అందుకని ఈ బడ్జెట్ మీద వచ్చి ఈ రకమైన అన్నది ఇది రియలిస్టిక్ గా లేదు, వాస్తవికతగా లేదు, వాస్తవికత దూరంగా ఉంది అని ఆ రోజు మీకు నేను చెప్పిన మాట అది అధ్యక్ష. ఇంకో విషయాన్ని అధ్యక్ష, మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, ఈ బుక్ లో చెప్పారు. ఎందుకు వాస్తవం మాట్లాడుతుందంటే ఈ పుస్తకంలో చెప్పారు. వైజాగ్ లో వచ్చి 46 కిలోమీటర్లు, మన అమరావతిలో వచ్చి 38 కిలోమీటర్లు మెట్రో రైలు 3 సంవత్సరాల్లో మేము ప్రారంభించబోతున్నామని. పనులు 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. ఎస్, చాలా సంతోషం మాకు చేస్తే. మరి దానికి సంబంధించిన కేటాయింపు కానీ దానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ లో కానీ
ఆంధ్రప్రదేశ్కి వచ్చే మెట్రో రైలుకి మేము సహాయం చేస్తున్నాము, దానికి ఇంటర్వ్యూస్ కింద ఇదిగో కేటాయించామని ఎక్కడ ఉంది అధ్యక్ష? దానికి గవర్నమెంట్ ఇంటర్వ్యూషన్ లేకపోతే అవ్వదు కదా అధ్యక్ష, అందరూ తెలిసిన విషయం కదా అధ్యక్ష. అది కేంద్రం తాలూకా సాయం ఉండాలి కదా అధ్యక్ష. మరి ఈ సంవత్సరం పెట్టలేదు, మరి ఈ సంవత్సరం పెట్టకపోతే ఈ సంవత్సరం లేనట్టే కదా. అంటే మీరు చెప్పిన 3 సంవత్సరాల్లో ఓ సంవత్సరం పోయినట్టే కదా. ఒక నర్సరీ పెడితే పోయినట్టే కదా. మరి దానికి ఎక్కడ సార్థకత ఉంది? ఎక్కడ ఈ మన 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 ముఖ్యమైన ఫోటోతో ఉన్న ఈ బడ్జెట్ దీనికి సార్థకత ఉంది చెప్పండి అధ్యక్ష. దాన్ని అంటే ఇప్పుడు ఆ వాక్యం ఎందుకు పెట్టారు? ఆ వాక్యం ఎందుకు అవసరం అధ్యక్ష మనకి? ఆ వాక్యం మెట్రోలో ఎందుకు గొప్పగా ఏదో హడావిడికి చెప్పడానికి తప్ప మేమేం అనట్లేదు. అది పట్టకపోతే డిస్కషన్ పెట్టారు కాబట్టి దాన్ని ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా. అది అసలు ఊసే లేకుండా బడ్జెట్లో లేదు, కేంద్ర బడ్జెట్లో లేదు. మరి ఈ రకంగా ఇది అంతే కదా అధ్యక్ష. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే విజన్ డాక్యుమెంటరీ ఇచ్చారు కదా అధ్యక్ష. విజన్ డాక్యుమెంటరీ ఇందాక చెప్పాను ఉండడంలో తప్పు కాదు, కానీ విజన్ డాక్యుమెంటరీకి ఇచ్చిన దాంట్లో మీరు 47కి ఇచ్చింది, మనం వచ్చి ఈ దీంట్లో మరి కేశవ్ గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు మరి ఎందుకు పెట్టారు కానీ అంత డాలర్స్ లోను బిలియన్స్ లోను ట్రిలియన్స్ లోను పెట్టారు అధ్యక్ష. విజన్ డాక్యుమెంటరీ చూడండి. విజన్ డాక్యుమెంటరీలో 10 సంవత్సరాలు ఏం జరుగుతుంది బడ్జెట్ లో పెట్టలే, బడ్జెట్ డాక్యుమెంట్ లో మీ స్పీచ్ లో తమ స్పీచ్ లో ఉంది అధ్యక్ష. బడ్జెట్ తమ స్పీచ్ గవర్నర్ స్పీచ్ దీంట్లో పెట్టారు. చూడండి ఏ రకం పెట్టారు తెలుసా అధ్యక్ష? జీడిపి వచ్చి ఇప్పుడు మనకున్నది, మన జీడిపిని ఇప్పుడు 170 బిలియన్లు డాలర్స్ వచ్చి ఉంది. 170 బిలియన్ డాలర్స్ అంటే 14.2 లక్షల కోట్లు. ఇది 47కి వెళ్ళినప్పటికీ 2.4 ట్రిలియన్లు అంటే 200 లక్షల కోట్ల రూపాయలకి వెళ్తుంది. ఏ రకంగా వాస్తవం కాదు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే అధ్యక్ష, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే 3,200 పర్ క్యాపిటల్ ఇన్కమ్. దాన్ని వచ్చి అంటే $3,200 అంటే 2,60,000 దాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి దాన్ని 34 లక్షలు తీసుకెళ్తామన్నారు అధ్యక్ష. 34 లక్షలు అంటే దాన్ని ఏంటి మళ్ళీ 15% జీడిపి ఎవ్రీ ఇయర్ మల్టిపుల్. ఇదేమైనా చిట్ ఫండ్ కంపెనీ అండి? ఇది చిట్ ఫండ్ కంపెనీ, ఇదే మాదిరి చిట్ ఫండ్ కంపెనీ బిలియన్ రావడానికి. ఇది దయచేసి ఆలోచించండి. నేను చేయండి 47కి ఇదిగో రియలిస్టిక్ గా ఇదిగో ఇప్పుడు వచ్చి 3,000 ఇప్పుడు వచ్చి 2,60,000 ఉంది. దాన్ని వచ్చి ఇంతవరకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే స్టేట్ జీడిపి 5% అధ్యక్ష, రాష్ట్రం తాలూకా జీడిపి యావరేజ్ వచ్చి కేంద్రం దేశం తాలూకా జీడిపి 6% అధ్యక్ష. హౌ కెన్ ఇది 15%? ఈ సంవత్సరం కూడా తమరు పెట్టిన బడ్జెట్ లో 12.6 పెట్టారు. 12.6 పెట్టారు. ఏ విధంగా 12.6 వస్తుందా అధ్యక్ష? పెరుగుదల వస్తుందా అధ్యక్ష? రెవెన్యూస్ లేవు. బయట వచ్చే ప్రజల దగ్గర వచ్చే వ్యాపారాలు లేవు. జిఎస్టీ ఓ పక్క వచ్చి తగ్గిపోతుంది. ఏ రంగా వస్తుంది అధ్యక్ష? చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, చిన్న ఎగ్జాంపుల్. జిఎస్టీ ఈ 10 నెలల కాలంలో 3.270 వచ్చింది అధ్యక్ష. దాన్ని 16% వచ్చే 12 నెలల్లో, ఈ 10 నెలల్లో 3.7 వస్తే వచ్చే 12 నెలలకి ఈ 4% దగ్గర 4% వస్తే దాన్ని 16% తీసుకెళ్తానని పెట్టారు అధ్యక్ష. ఏం పాతాలపై మంత్రం ఉందో మరి నాకు అర్థం అవట్లేదు. మరి కేసు సంతోషం అది జరిగితే సంతోషం అధ్యక్ష, నేను అనలేదు, దానికి ఏం పర్వాలేదు. అలాగే ల్యాండ్ రెవెన్యూ వచ్చిన ఆదాయం అధ్యక్ష ఈ 10 నెలలు